రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాను. అలాగే మన దైవజనులకు కూడా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 2025 మనం గతించిపోయింది. 2026 సంవత్సరంలో మనం అనుకుంటూ ఉన్నాము. మొదటి నెల 2వ ఆరాధనలో మనం ప్రవేశించున్నాము. కనుక ఆ గతించిన జీవితంలో మనం ఏమి విడిచిపెట్టాలి, నూతనంగా ఇవ్వబడినటువంటి 2026 సంవత్సరంలో ఎటువంటి జీవితం కలిగి ఉండాలి, ఎటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలి అనేది కొద్ది నిమిషాలు మన పరిస్థితుల్లో రాయటువంటి వాక్యం ద్వారా ధ్యానించుకుంటాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుండి 24 వచనాలు చదువుతున్నామండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఆమేన్. ఏ స్వభావాన్ని విడిచిపెట్టాలంట? ప్రాచీన స్వభావమును విడిచిపెట్టాలంట. నవీన స్వభావమును ధరించుకోవాలి అంట. ప్రాచీన స్వభావము అనగా 2025 సంవత్సరంలో గడిచినటువంటి దినములు ఏదైతే ఉన్నాయో, ఏ స్వభావం అయితే మనం కలిగి ఉన్నామో ఆ స్వభావం మొత్తం మనం ఏం చేయనప్పుడు విడిచిపెట్టేయాలి. ఎందుకంటే 2025 తర్వాత ఏమొచ్చినప్పుడు 26 వస్తుంది. 2026 తర్వాత 27 వస్తుంది. 2027 వస్తుంది. అంటే రోజులు మారుతున్నాయి, నెలలు మారుతున్నాయి, సంవత్సరం మారుతుంది. కానీ మనిషి యొక్క జీవితం కూడా ఏమున్నది? మానవ. ఎలా? క్రీస్తులో లక్షణాత్మక నీతియు దేవుని భయభక్తులు గలవారే దేవుని పోలికగా సృష్టించబడినటువంటి నవీన స్వభావం ధరించుకోవాలి. గతించిన జీవితం 2025 సంవత్సరం విడిచిపెట్టేయాలి. అది ధృవీకరించబడింది, విసర్జించబడాలి. 2026 సంవత్సరం మనం అడుగుపెట్టి ఉన్నాము. ఈ కొత్త సంవత్సరంలో మనం కూడా ఎలా ఉండాలి? నూతనంగా ఉండాలి. ఇక్కడ మనకి 2 విషయాలు మనకు అర్థమవుతున్నాయి. మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశ వలన అంటే ఇక్కడ 2 విధాలుగా ఒక మనుష్యులు లోకంలో మోసకరమైన అంటే మనుష్యులు మనల్ని ఎవరైనా మోసం చేస్తే, ఏదైతే అవమానిస్తే, ఎవరైనా నిందిస్తే అది మనకు అవమానకరంగా ఉంటుంది. నిందించబడతాము, మోసపోతున్నాము. అయితే ఆ మోసపోయినటువంటి వ్యక్తులు కానీ అవమానపడిన వ్యక్తులు కానీ వారు ఈ సంవత్సరం అంటే 20 సంవత్సరం దాటిపోయి 26లోకి వచ్చాము. ఆ గతించిన జీవితాన్ని పట్టుకుని మళ్ళీ 2026 సంవత్సరంలోకి రాకూడదు. అది గతించిపోయింది. నేను దేవుడిని ఆరాధిస్తున్నాను, మహిమపరుస్తున్నాను, ఆరాధన వస్తున్నాను, కీర్తిస్తున్నాను, దేవుడు నాకు ఏం చేస్తాడు అనే వారు కూడా ఉన్నారు. అంటే దేవుడు మనకు మేలు చేస్తేనే మనము ఆరాధించాల. ఒకసారి ఆలోచించినందుకే ఆయన ఏమంటారు ఇక్కడ చూడండి, 23వ మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే అన్నారు. అంటే మీ చిత్తవృత్తి యందు మీ స్థితిగతులు, మీ క్రియలు ఎలా ఉన్నాయి ఫస్ట్ మనము పరీక్షించుకోవాలి, ఆలోచన చేయాలి. మనకు అన్నీ ఉన్నాయి. దేవుడు యేసుక్రీస్తు వారు లోకానికి ఎలా వచ్చారు? మొదటి పాయింట్, ఏమీ లేని వారుగా వచ్చి ఉన్నారు. ఆయన ప్రధాన బోధన స్వతంత్ర అందరితోనూ కూడా భూమి ఎందు ఆకాశంలో నిత్యము ఆరాధింపబడుతున్నాడు. అటువంటి వ్యక్తి ఈ లోకానికి ఏమి లేని వాడిగా వచ్చి ఉన్నాడని చెప్పుకున్నాము. అంత ఐశ్వర్యం కలిగినటువంటి వ్యక్తి ఎవరి కుటుంబంలో ధనవంతుల కుటుంబంలో పుట్టాడని చెప్పుకున్నామా? ఒక పేదవాడి కుటుంబంలో పుట్టాడని చెప్పుకున్నాము. మనిషి కుమారుని తలవార్చులకైనా ఎక్కడ కూడా స్థలము లేదు. కానీ తలవార్చుకోవడానికి స్థలం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ కొంతమంది దేవుడు మాకు ఏం చేశాడని అనేటువంటి వారు కూడా ఉన్నారు.
నీ క్రియలు బాగున్నారు, నీ స్వభావము బాగున్నది, దాంతో దేవుడు నీకు అధికంగా ఇవ్వడు. మనం వద్దు అనుకున్నా కానీ దేవుడు మనకు మేలు కలిగి చేస్తేనే ఉన్నాడు. కాబట్టి మోసకరమైన దురాశ వల్ల చెడిపోవు. రెండో విషయము, దురాశ వల్ల చెడిపోవు అంటే ఒకరి చేత బాధించబడిన వారు కానీ అవమానించబడిన వారు అది పరోక్షంగా బాధించబడుతున్నారు. రెండో విషయము, వారు చిత్తవృత్తి లేకుండా మనుషులను ప్రత్యక్షంగా బాధించబడరు. అంటే దురాశ వలన వాళ్ళు ఏం చేస్తారంటే చెడుకు ప్రభావము కలిగి చేస్తారు. అటువంటి వారు అవమానించి నిందించి అటువంటి వ్యక్తులు కూడా 2025 సంవత్సరంలో తీసుకొచ్చి మళ్ళీ ఈ స్వభావం వారు కూడా ఉండకూడదు. వాళ్ళు కూడా ఆ గతించిన జీవితాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. అంటే క్రీస్తులో ఎదిగినటువంటి వారు కానీ, క్రీస్తు ఆరాధిస్తున్నటువంటి వారు కానీ, క్రీస్తును ఆరాధించినటువంటి వారు ఎవరైనా సరే వారు దురాశల చెడుకోదు. మీ ప్రాచీన స్వభావంలో మొదట ఏం చేస్తున్నాను వదులుకొని మీ చిత్తవృత్తులు నూతనపరచబడిన వారే. మీ క్రియలు ఎలా ఉన్నాయి, మీ విశ్వాసం ఎలా ఉంది, ఏ పరిస్థితుల్లో ఆ 2020 ఏ స్థితిలో కలిసి ఉన్నారు, అది మళ్ళీ జ్ఞాపకము తెచ్చుకోకూడదు. 25 కన్నా 26 వస్తుంది, 25 రాదు, 20 తర్వాత మళ్ళీ 27 వస్తుంది. అంటే రోజు మాత్రం సంవత్సరాలు మాత్రం మనిషి యొక్క స్థితి కంటే ఇవ్వాలి, అంతకంటే మారుతూ ఉండాలి. ఎవరిలా మారాలి, ఎలా మారాలి అనేది ఒకసారి 23 చూడండి. మనుషుల్లో మీ చిత్తవృత్తులు నూతనపరచబడిన వారే ఎలా, ఎవరిలో నూతనపరచబడిన వారే ఉండాలంట? నీతియు యథార్థమైన భక్తి గల వారై. నీతియు రక్షణాత్మని యేసు క్రీస్తు నామములో రక్షణ పొందాలి. యథార్థమైనటువంటి హృదయములు కలిగి ఉండాలి. దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడి పోలికగా సృష్టింపబడిన ఏ స్వభావం ఉండాలి? నవీన స్వభావమును ధరించుకోవలేము. మొట్టమొదటిసారిగా దేవుడు ఒక మనిషిని నానబడి నుండి నలుగురిని నిర్మించున్నాడు. ఏ స్వభావాన్ని నూతనంగా సృష్టించబడ్డాడు. ఎలా అంటారా చూడండి, దేవుడి పోలికగా దేవుడి స్వరూపంగా ఆ మనిషిని నిర్మించున్నాడు. ఆ మనిషిని అంటే ఆదాము, మొట్టమొదటి మనిషి ఎవరంటే ఆదాము ఏ విధంగా నూతనపరచబడి ఉన్నాడో అలాగా మన ప్రాచీన స్వభావం వదులుకుని నూతనంగా నవీన స్వభావం ఆ విధముగా దేవుని పోలికగా దేవుని స్వరూపముగా మనందరూ కూడా ధరించుకోవాలి. ఆ విధంగా మనము ధరించి ప్రాచీన స్వభావాలను విడిచిపెట్టాలి. గతించిన జీవితాన్ని విడిచిపెట్టేసి నూతనమైనటువంటి నవీన స్వభావం, నీతియు యథార్థమైనటువంటి నీతి రక్షణాత్మక యేసుక్రీస్తు మహిమలో మనం అందరూ రక్షణ పొంది హృదయం మంచి హృదయం కలిగి దేవుడికి భయభక్తులు కలిగి దేవుడి పోలికగా దేవుడి స్వరూపంలో నింపబడినటువంటి నవీన స్వభావం మనందరూ కూడా ధరించుకోవాలి. గతించిన కాలమంతా నన్ను కాపాడితివి, నూతన సంవత్సరం నాకు నీవు ఇచ్చితివి. గతించిన కాలమంతా నన్ను కాపాడితివి, నూతన సంవత్సరం నాకు నీవు ఇచ్చితివి. దేవానికి స్తోత్రము, తండ్రి నీకే స్తోత్రము, దేవానికి స్తోత్రము, తండ్రి నీకే స్తోత్రము, దేవానికి స్తోత్రము, తండ్రి నీకే స్తోత్రము, దేవానికి స్తోత్రము, తండ్రి నీకే స్తోత్రము. గతించిన కాలమంతా నన్ను కాపాడితివి, నూతన సంవత్సరం నాకు నీవు ఇచ్చితివి. గతించిన కాలమంతా నన్ను కాపాడితివి, నూతన సంవత్సరం నాకు నీవు ఇచ్చితివి. నవీన స్వభావం ధరించుకోవాలి. ఏ విధంగా మనము నూతనంగా నిర్మించబడాలి అంటే ఆధారము మనకి చూపించాడు. ఎలాగంటే దేవుడి పోలికగా దేవుడి స్వరూపముగా ఆయన ఆధారం ఏ విధంగా నిర్మింపబడి ఉన్నాడో
ఆ విధంగా మన గతించిన జీవితాన్ని విడిచిపెట్టేసి క్రీస్తు మహిమలో రక్షణాత్మకమైనటువంటి స్వస్థ మహిమను పొంది యథార్థమైన హృదయం కలిగి దేవుని యందు భయం కలిగితే మనం నూతనంగా బాగుపరచబడతాము. అయితే గతించిన జీవితంలో ఒకసారి ఆలోచించాలి. గతించిన జీవితంలో ఎన్నో పనులు చేస్తూ ఉంటాము. అయితే ఒక్కసారి మనం నూతనపరచబడుతున్నాం. సంవత్సరం అంతా కూడా ఇదొక గతించిన జీవితం ఉంది. కానీ నూతన సంవత్సరంలో ఒక్కసారే విడిచిపెట్టేయాలి. ఒకసారి ప్రభువు యేసుక్రీస్తు వారు అనేక మానవుల పాపముల వరకు ఒక్కసారే మరణించాడు. మన గతించిన జీవితం కూడా ఎలా ఉన్నది? ఒక్కసారి చూద్దామండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం ఒకసారి. మరియు ఆయన మరణం యొక్క 6వ అధ్యాయము 6వ వచనం. ఏమనగా మనము పాపములకు దాస్యము కాకుండానట్లు పాప శరీరము నిరంతరమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చాలా ఎవరికైనా ప్రభువు యేసుక్రీస్తు వారు ఒక్కసారే సిలువ వేయబడ్డారు. మన యేసులో పాప శరీరము నిరంతరమవునట్లు మన ప్రాచీన స్వభావము అంటే గతించిన జీవితము ఏదైతే ఉందో ఆ జీవితము ఆయనతో కూడా సిలువ వేయబడాలి. మరి గతించిన జీవితాన్ని విడిచిపెట్టకుండా అదే జీవితాన్ని మళ్ళీ తిరిగి వచ్చి 2020 సంవత్సరంలో అదే పని కట్టి చేస్తే కనుక యేసుక్రీస్తు వారు ఒకసారి సిలువ వేయబడ్డారు. మరి గతించిన జీవితాన్ని విడిచిపెట్టకుండా మనము రక్షణాత్మక నీతి దేవుడు భయభక్తులుగా ఉండకపోతే మనం ఏం చేస్తున్నాము? యేసుక్రీస్తునే సిలువేస్తున్నాము. అదే చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు అనేక మానవాళి పాపం వరకు ఒకసారే మరణించాడు. మరి గతించిన జీవితం అదే జీవితంలో కొనసాగించడం వలన నూతన పరచబడతలేదు. నూతన స్వభావం కలిగి ఉండడం లేకపోవడం వలన మనమే మళ్ళీ యేసుక్రీస్తుని మళ్ళీ ఏం చేస్తున్నాము? సిలువేస్తున్నాం. చూడండి, మనము పాపమునకు దాసులు కాగుండునకు పాప శరీరము నిరంతరమునకు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిందని ఎరుగుదుము. ఎప్పుడైతే ఆ గతించిన జీవితం విడిచిపెట్టేస్తామో అప్పుడు నూతనంగా తీర్చిపడతాము. ఆ గతించిన జీవితం విడిచిపెట్టకపోతే మనమే ఆయన యేసుక్రీస్తు వారిని మళ్ళీ సిలువేస్తాం. అని ఒక్కసారే పుట్టి ఉన్నాడు, ఒక్కసారే మరణించి ఉన్నాడు. మనం ఒక్కసారి పుట్టి ఉన్నాము. మనము మన జీవితం మన పాప క్రియలన్నీ కూడా ఆయన సిలువ మరణంపై వెయ్యబడను. కాబట్టి ఈ ప్రాచీన స్వభావం ఏ స్వభావం వదులుకోవాలంటే కొలస్సీలకు రాసిన పత్రికలో చూడడం ఏ విధంగా ఉండాలి అని 3వ అధ్యాయం చూడండి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ కూడా విసర్జించాలి. మన నోట ఏముండకూడదు? మనకి ఎటువంటి క్రియగా ఉండాలంట? ఇటువంటి వాటిని ప్రాచీన స్వభావం ఇటువంటి క్రియలను కలిగి ఉండకూడదు. మీరు కోపము, ఆగ్రహం తెచ్చు. చీటి మాటికి చాలా మంది ఎందుకు కోపం చేస్తుంది? చీటి మాటికి కోపం చేస్తుంది, ఆగ్రహం వచ్చేస్తుంది. ఎందుకు ఎదురైపోతున్నావు అని కొంతమంది లోపల ఉంటారు. ఒకసారి అందరూ వేసానంటే అక్కడ ఏమీ కాదు. కానీ వాడికి ఉన్నటువంటి కోపము అటువంటిది. ఆ కోపము ఉండకూడదు మనిషికి. దేవుడు ఏమంటున్నాడు? కోపం పడి కానీ ఏం చేయకూడదు? పాపము చేయకూడదు. అసలు కోపమే రాకూడదు. ఒకవేళ దేవుడు కోపం పడమని చెప్పట్లేదు, కానీ కోపపడితే కానీ పాపము చేయవద్దు అని అంటారు. మీకు ఏముండకూడదు అంట? కోపము ఉండకూడదు, ఆగ్రహము ఉండకూడదు. నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీ సంతులను ప్రేమించండి అని చెప్తున్నాడు. మనకి ఇష్టమైన వ్యక్తిని కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని శత్రువులందరినీ ప్రేమిస్తున్నాము.
అలాంటి వారిని ప్రేమించిన వారు మన ఇంటిలో ఉన్న వారందరూ కూడా ప్రేమించవలేము. వారు మనకేమి విరోధులు కాదు, పరాయి వాళ్ళు కాదు. కాబట్టి మన ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రేమించవలేము. కానీ కోపము, ఆగ్రహము ఉండకూడదు, అలాగే దుష్టత్వము ఉండకూడదు, దూషణ అనేది ఉండకూడదు. ప్రతి ఒక్కరికి ఏమైనా సమస్య వస్తుంది, కానీ ప్రతి సమస్య నుండి, అన్నిటి సమస్యల నుండి విడిపించే ఒకే ఒక రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆటోలో కూడా రాస్తున్నారు, ఆటోలో సరిగ్గా ప్లేస్ అవుతాయి, సర్దుకుపోతామండి. అంటే అక్కడ ప్లేస్ లేకపోయినా సరే అక్కడ ఉన్నవాళ్ళు ఎవరో తెలియదు, ఎవరెవరో వచ్చి ఎక్కుతారు. వారందరికీ బస్సులో కానీ ఏం చేస్తాం, కూర్చోమని ప్లేస్ ఇస్తారు. లోకంలో ఆటోలో కానీ బస్సులో సర్దుకోవడం కాదు, మన నిజ జీవితంలో సర్దుకోని జీవితంలో కలిగి ఉండాలి. ఎప్పుడైతే మన జీవితంలో సర్దుకోని జీవితం ఉన్నదో మనం తగ్గింపు గుణాన్ని కలిగి ఉంటాం. వారిలో దుష్టత్వము, ఆగ్రహము అనేది ఏమీ కూడా ఉండదు. దూషణ, చాలా మంది దూషణ చేస్తూ ఉంటారు, దూషిస్తారు. అటువంటి దూషణకరమైనటువంటి మాటలు కూడా మాట్లాడకూడదు. అది ఆ మాట ఆ హృదయాన్ని ఎంతో గాయపరుస్తుంది. ఎవరికి ఇందాక మనం చదువుకున్నాం, మీరు పాపమునకు దాసులు కాకుండా అన్నారు. పాపము అనగా అపవాది అంటే సాతాను. ఎవరికి చోటు ఇవ్వాలి? మన క్రీస్తుకు చోటు ఇవ్వాలి. అపవాదికి చోటిస్తే ఇవన్నీ చేస్తాం. ఎవరికి దాసులు కాకూడదు, సాతానుకి దాసులు కాదు. మనం ఎవరికి దాసులు? క్రీస్తుకు దాసులై ఉండాలి, సాతానుకి, పాపానికి దాసులు కాదు. కాబట్టి మనం వీటన్నిటిని కూడా విడిచిపెట్టేయాలి. మీ నోట బూతులు వాళ్ళు వీటన్నిటిని కూడా విసర్జించాలి, ధృవీకరించాలి. మీ నోట ఏముండాలంటే ప్రశస్తమైనటువంటి నాలుగుగా దేవుడు మనల్ని ఇచ్చేవాడు. నాలుగు చాలా ప్రశస్తమైన నాలుగుగా ఇచ్చిన దేవుడి యొక్క వాక్య ధారలను మాట్లాడటకు, ప్రకటించటకు ఈ నాలుగును ప్రవేశిస్తూ చాలా ప్రశస్తంగా ఇచ్చి ఉన్నాడు. అటువంటి నాలుగు చేత ఏమి రాకూడదు, మన నోట బూతులు అనేవి కూడా రాకూడదు. వీటన్నిటిని కూడా ఏం చేయప్పుడు విసర్జించాలి. వాటన్నిటిని ప్రతి విషయము కూడా విసర్జించి నూతనముగా తీర్చబడాలి. కాబట్టి వీటన్నిటికీ కారణము మన శరీర భాగాలలో ఒకటి. అది ఒకటి సరిగా ఉంటే ప్రతి భాగం కూడా బాగుంటుంది. ఏమిటంటే మన కన్ను, మన హృదయం. మన కన్ను తేటగా ఉంటే కదా దేవుడికి దీపము కన్ను. ఎందుకంటే మన కన్ను తేటగా ఉంటుంది ఎడల మన దేహమంతయు కూడా ఎలా ఉండాలంట, వెలుగుమయమై ఉండాలంట. ఆ కన్ను తేటగా ఉంటే ప్రతి భాగమును కూడా వెలిగించబడుతుంది. నువ్వు హృదయము బాగుపడుతుంది, అందుకే హృదయ శుద్ధి కలుగుతుంది. చూచే విధానంలో, చూచే ప్రవర్తనలో మన కన్ను తేటపరుస్తుంది. అంటే కన్ను తేటగా ఉండడం ప్రవేశిస్తుంది. నీ కన్ను ఒకవేళ అడ్డంగా పరచబడిన ఎడల ఆ కన్నును ఏం చేసుకోవాలా, తీసివేసేసుకో. ఒకవేళ నువ్వు పాపము దాచిన పాపంలో ఒకటి ఉంటే కనుక నువ్వు చనిపోయిన తర్వాత ఈ కన్ను ఒకటే నరకం వేయబడదు, అది ఒకటే వెళ్ళిపోతుంది. మిగతా శరీర భాగం అంతా కూడా నరకంలో వేయబడుతుంది. కన్ను అభ్యంతర పడితే ఆ కన్ను తీసేసుకో. ఆ కన్ను ఒకటి తీసుకోవడం, ఆ కన్ను కూడా ఉంటుంది. కాబట్టి కన్ను తేటగా ఉంటుంది ఎడల నీ దేహం అంతా కూడా వెలుగుమయంలో ఉంటుంది. అప్పుడు హృదయము శుద్ధిపరచబడుతుంది. అప్పుడు హృదయం దేవుడిని చూడాలి అనుకోండి, ఇప్పుడు హృదయ శుద్ధిగా ఉంటున్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ప్రతి క్రియపాటు, నీ నడవడిక, నీ చేతి క్రియలు, నీ శరీరం అంతగా క్రీస్తు మహిమలో నిండి ఉంటుంది. కాబట్టి ప్రతి అవరోధ భాగము కూడా క్రీస్తు మహిమలో అది రక్షణ పొందుతుంది. కాబట్టి మనమందరం కూడా నూతనమైనటువంటి స్వభావాన్ని మనందరం కూడా కలిగి ఉండాలి. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేయాలి. కాబట్టి మనం నూతనంగా
కొత్తగా, ఎలా అంటే ఆదాము ఏ విధంగా అయితే నిర్మించున్నాడో అంత కొత్తగా నూతన స్వభావాన్ని కలిగి ఉండాలి. మన జీవితంలో పశ్చాత్తాపం ఉండాలి, క్షమాపణ అనేది ఉండదు. పశ్చాత్తాపం లేకపోతే, మారు మనసు లేకపోతే మనం ఎంత బ్రతికినా అది వ్యర్థంగానే కనబడుతుంది. మీరు అబ్రహాం గారు, లోతు గారి విషయం చూస్తే కనుక, అబ్రహాం గారు లోతు గారు ఒక ప్రమాణం చేసుకున్నారు, ఒక మాట: నువ్వు తూర్పుకైనా, నువ్వు పడమలకైనా వెళ్తే, లేకపోతే ఎడమ తట్టుకు కానీ కుడివైపుకి వెళ్తే, నువ్వు ఏదో ఒక ప్లేస్ సెర్చ్ చేసుకుంటావు. నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడివైపుకి వెళ్తాను, నువ్వు కుడివైపుకి వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తాను అన్నప్పుడు లోతు సుధమ గుమర ప్రాంతాన్ని ఆయన సెలెక్ట్ చేసుకుంటారు. అది యోగదాన ప్రాంతంలో ఉన్నటువంటి నీరు తేనె పాలు నుంచి వేసుకుంటూ కారణం చేసుకుంటే అవతలకి ఆయన సెలెక్ట్ చేసుకుని వెళ్తారు అనమాట. ఆ ప్రాంతము సుధమ గుమర చేత కాల్చి వేయి మనకు ముంపు అని. అయితే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతాడు, ఆ ప్రాంతాన్ని నేను కాల్చి వేస్తున్నాను అన్నప్పుడు అబ్రహాము అడిగాడు, అక్కడ 100 మంది నీతిమంతులు ఉంటే నువ్వు కాల్చి వేస్తావా అని అడిగాడు. అక్కడ 100 మంది నీతిమంతులు ఉంటే ఒక్కరైనా చూపించు, నిన్ను కాల్చి వేయము. అబ్రహాము మళ్ళీ, ప్రభువా అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే దుష్టులతో పాటుగా, పాపకులతో పాటుగా నీతిమంతులను కూడా నువ్వు కాల్చివేయువా అని అడిగినప్పుడు, అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే చెప్పు, 50 మంది నీతిమంతుల్ని విడిచిపెట్టడానికి వాడు. అక్కడ 1 నీతిమంతుడైనా ఉంటే చెప్పు, ఆ 1 నీతిమంతుని కూడా కాల్చి వేస్తామంటే, అక్కడ 1 నీతిమంతుడైనా ఉంటే చెప్పు, ఆ 1 నీతిమంతుడిని విడిచిపెట్టి నీతిమంతుల్ని కాల్చి వేస్తామని చెప్తాడు. అక్కడ ఎవరు కూడా లేదు, కనబడలేదు. అయితే లోతు ఆ ప్రాంతంలో ఉన్నాడు. దేవుడు లోతుకి చెబుతున్నాడు, ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని నేను కాల్చి వేస్తున్నాను, అక్కడి నుంచి వెళ్ళు అని ముందుగానే దేవుడు లోతుకు తెలియజేస్తున్నాడు. లోతు రక్షింపబడ్డాడు. ఆ ప్రాంతం అంతా కూడా కాల్చి వేయబడింది. లోతు కళ్ళారా చూసి ఉన్నాడు. ఆ ప్రాంతం మొత్తం కూడా దేవుడు చేసినటువంటి ఆ ప్రాంతం కాల్చి వేసినట్టు అంతటిని కూడా చూస్తున్నాడు. లోతు రక్షించబడి వేరే చోటుకి వెళ్ళాడు. కానీ లోతు తర్వాత జీవితం చూస్తే కనుక లోతు ఏం చేస్తాడు, పాపానికి పడిపోయాడు. ఇతరుల వల్ల మత్స్యం దానికి, ఆ మత్స్యం వలన లోతు ఏం చేశాడు, పాపం చేసి ఉన్నాడు. అంటే దేవుడు నన్ను ఆ ప్రాంతం నుంచి అంతమంది 100,000 మందిలో 1,000 మందిలో నుండి నన్ను ఒకరిని దేవుడు రక్షించాడు. మిగతా ప్రాంతాలందరికీ కూడా నాశనం చేశాడు. నేను అనుకున్న మాత్రమే బతికిన్నది, కానీ నేను మత్స్యము తాగకూడదు, ఈ పని చేయకూడదని ఆలోచనలో లేదు, రాలేదు. కానీ లోటు ఏం చేశాడు, దేవుడు మరిచి పాపము చేసి అన్నాడు. అది లోటు ఏ విధంగా నూతనపరచబడ్డాడు మళ్ళీ అంటే తన జీవితంలో ఉందంటే పశ్చాత్తాపం, క్షమాపణ పొందుకున్నాడు. తను చేసిన పాపానికి క్షమాపణ పొందుకుని ఉన్నాడు. చూద్దామా, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 7వ చదవమని. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించును. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొని చూచును. తన హృదయం ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంది. చూచిన వాటిని బట్టి దేవుడు యాతన ప్రాంతాలంతటిని నాశనం చేశాడు. వినటిని బట్టి వారి అక్రమ విషయంలో ప్రతి రోజు కూడా, ప్రతి దినము కూడా లోతు ఏం చేస్తాడంటే తన మనసును నొప్పించుకొని చూడవచ్చును. మనకి 7వ వచనం, దుర్మార్గుల కామ వికారపు నడవడి చేత
బహుబాధపడిన నీతిమంతులకు లోతును అని రాయబడిందండి. ఫస్ట్ నీతిమంతులకు లోతు. ఫస్ట్ తను ఎప్పుడైతే పాపం చేసి పడ్డాడో లోతుగా ఉన్నాడు. ఎప్పుడైతే తన బాధపడుతూ తన పశ్చాత్తాపం ఉందో తన మనసు నెప్పించుకుని వచ్చి ఉన్నాడో తన గురించి ఏమని రాయబడింది? నీతిమంతుడుగా లోతు అని రాయబడింది. అంటే ఎలాంటి వారినైనా దేవుడు క్షమిస్తాడు. కాబట్టి మన జీవితంలో ఎవరి జీవితం అనేది సరే ఏముండాలంటే పాప క్షమాపణ అనేది ఉండాలి. పాప క్షమాపణ అనేది ఉండాలి. పాప క్షమాపణ లేకుండా, రక్షణ లేకుండా, బాధృష్యం లేకుండా మన క్రియలు వాక్యానుసారంగా లేకపోవడం కూడా అది వ్యర్థంగానే కనబడుతుంది. కాబట్టి కొంతమంది అబద్ధములు చెప్పుకునే వారుగా ఉంటారు. అబద్ధాలు మనిషిని చాలా తీవ్ర ప్రభావము చేస్తాయి. కాబట్టి ఆవిడ మాటలు మనుషులలో మెప్పించుకునే వారిగా ఉంటుంది, కానీ దేవుడిని మెప్పించే మాటలుగా ఉండవు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే దేవుడిని మెచ్చుకునేవాడు ధన్యుడు, మనుషులు మెచ్చుకునేవాడు ధన్యుడు కాదు. ఎవరు మెచ్చుకోవాలంటే దేవుడు మెచ్చుకోవాలి. దేవుడు ఎవరైతే దేవుడు మెచ్చుకుంటాడు, ఎవరైతే ధన్యత కలిగి ఉన్నాడో వారిని మాత్రమే దేవుడు మెచ్చుకుంటాడు. వాడే దేవుడు మెచ్చుకునేవాడే ధన్యుడు. ఒక ద్రాక్ష వల్లిలో ఒక అంజూరపు చెట్టు వేయబడింది. ఒక ద్రాక్ష వల్లిలో ఒక అంజూరపు చెట్టు వేయబడింది. ఒక యజమాని ద్రాక్ష చెట్టులో ఏమైనా అంజూరపు చెట్టు వేసి ఉన్నాడు. అది కోతకాలం వచ్చిన తర్వాత ఆ పండ్లు తిందామని ఒక యజమాని అనుకున్నాడు. అది వృద్ధి చెందింది, పండకాలం వచ్చింది. కానీ ఆ అంజూరపు చెట్టుకు ఒక చిన్న కాయ కూడా లేదు. సరే 2వ సంవత్సరం చూద్దామని చూస్తున్నాడు. ఎండాకాలం వచ్చింది, ఆకు చిగురించి మళ్ళీ వచ్చి ఆ కాయ పండకాలం వచ్చింది. కానీ అప్పుడు కూడా కాయ రాలేదు. అలా 3 సంవత్సరాలు యజమాని ఎదురు చూశాడు. ఏం తిందామని? అంజూరపు చెట్టునే కాయలు తిందామని ఎదురు చూసి ఉన్నాడు. కానీ అంజూరపు చెట్టు కాయలు సిప్పలేదు. ఆ యజమాని అనుకున్నాడు, ఈ చెట్టును నరికేస్తాము, తీసేస్తాము. ఈ ద్రాక్ష వల్లు అంజూరపు చెట్టు వేసి ఉన్నాడు, ఇది ఎందుకు కూడా పనికి రావట్లేదు, ఇది చెట్టు కాయలు రావట్లేదు కాబట్టి నరికేస్తామని అనుకుంటుంటే తన తోటమాలి అన్నాడు, అయ్యా ఈ అంజూరపు చెట్టును సేద్యపరిచి అక్కడ భూమిలోకి మంచి ఎరువు వేసి చేద్దాము. ఒకవేళ సంవత్సరం తర్వాత పండ్లు కాయకపోతే అప్పుడు ఆ చెట్టును నరికేద్దామని చెప్తాడు. అదే ద్రాక్షవల్లిలో ఏ చెట్టు వేయబడింది? అంజూరపు చెట్టు వేయబడింది. దేవుడు చాలా ఉపమానంగా చెప్తున్నాడు, నాకు వేరుగా వేయబడిన ఏ మొక్క కూడా ఫలించదు. అది నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నాడు. ఎవరిలో ఫలించాలి? ప్రతి మనిషి కూడా యేసుక్రీస్తులోనే ఆయన ఫలించాలి. మన తీగలే అలాంటి ద్రాక్షవల్లి ఉన్నాడు కాబట్టి, మన తీగలే ఉన్నాం కాబట్టి ఆ ద్రాక్షవల్లిని ప్రతి మనిషి కూడా ఫలించాలి. ఆ ద్రాక్షవల్లి దగ్గర ఏ వేసినా అది ఫలించదు. ఒక అంజూరపు చెట్టు వేసి ఉన్నాడు, అంజూరపు చెట్టుకి కాయలేదు, అది నరికివేయబడుతుంది, ఫలించదు. ఎవరైతే క్రీస్తులో ఫలిస్తారో వాళ్ళందరూ కూడా అంతకంటే ఎక్కువగా, మరింత ఎక్కువగా ఫలిస్తారని యేసుక్రీస్తు వారు చాలా ప్రమాణంగా మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి కొత్తగా జన్మించాలి. ప్రతి ఒక్కరు కూడా కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించడం అంటే మళ్ళీ ఒక తల్లి గర్భమున మళ్ళీ పుట్టడమా? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మళ్ళీ అడుగుతున్న గౌరవిస్తున్నాయి. కొత్తగా జన్మిస్తేనే కానీ నూతన స్వభావాన్ని ధరించుకోవాలని దేవుడైన రాజ్యాన్ని మనం పొందుకోలేము. ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే అప్పుడు మళ్ళీ తల్లి గర్భంలో పుట్టడమా? కాదు. సార్ చూద్దామండి, యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము. సార్ 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ
అతడు దేవుని రాజ్యం చూడలేదని నీతో నిజముగా చెప్పుచున్నాను అని. ఈ యేసుక్రీస్తు వారు జవాబుతో చెప్తున్నారంటే యూదుల అధికారి అయినటువంటి నికోదేమును అనే పరిశీలుడు ఒకడు ఉన్నాడు. ఆ పరిశీలనలో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడని మీతో నిజముగా చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు వారు అంటే ఆ యూదుల అధికారి అయినటువంటి నికోదేము అని ఏమంటారు చూడండి ఒకసారి. నికోదేము ఏమంటారండి చూడండి చదువు. అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలా జన్మింపగలడు? యేసుక్రీస్తు వారు ప్రశ్నేస్తారు, యేసుక్రీస్తు వారు ప్రభువా బోధకుడా ముసలివాడైన మనుషుడు ఎలా జన్మింపగలడు? చదవండి. రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలరా అని ఆయనకు అడగగా యేసు ఇట్లా ఒకసారి అన్నారు. ఆయన లోటు వచ్చేసింది, కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం ఎవరు కూడా చూడలేరు అంటే ఇక ముసలివాడైనటువంటి వారు తల్లి గర్భంలో మళ్ళీ ప్రవేశించి మళ్ళీ జన్మించగలరా అని యేసుక్రీస్తు వారికి ప్రశ్న వేస్తుంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఏమమ్మా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీకు నిజముగా చెప్పుచున్నాను. ఆమేన్. ఎలా అంట, ఒకటి నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించాలి. మళ్ళీ జన్మించిన అవసరం లేదు, మళ్ళీ తల్లి గర్భం మనం జన్మించిన అవసరం లేదు. నీటి మూలముగా క్రీస్తు యొక్క మహిమలో రక్షణాత్మక బాప్తిసం తీసుకుని రక్షణ పొంది ఆయనలో మనము మళ్ళీ బాప్తిసం తీసుకుని అంటే ఆయన ద్వారా రక్షణ పొంది వీటి మూలముగాను. రెండవది ఆత్మ మూలముగాను. ఆత్మ మూలముగా అంటే ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవిస్తాం చెప్పుకున్నాం, కళ్ళు కేటగా అయితే దేహం అంటే వెలుగుమై ఉంటుంది. అప్పుడు హృదయం శుద్ధీకరించబడుతుంది. అప్పుడు హృదయ శుద్ధిగా దేవుని చూస్తారు అని చెప్పుకున్నాము. అప్పుడు హృదయంలో ఎవరుంటారు? యేసుక్రీస్తు వారు ఉంటారు. ఇందాక చెప్పుకున్న వాక్యం మీరు ఎవరికి చూడలేకూడదు, అపవాదికి చూడలేకూడదు, మనం యేసుక్రీస్తు వారికి చూడలేకూడదు. ఎవరికి దాస్తున్నారు? పాపానికి సాతానికి దాసులం కాదు, మనం యేసుక్రీస్తుకి దాసులు. కాబట్టి మనం నీటి మూలముగా ఆత్మ మూలంగా జీవిస్తాము. ఆత్మ ద్వారా మనందరూ కూడా నడిపింపబడతాము. పరిశుద్ధాత్మ ద్వారా మనందరం కూడా నడిపింపబడతాము. మనం యేసుక్రీస్తు వారు ఆరోగ్యం తర్వాత మనకి ఏమి అనుగ్రహించి ఉన్నాడు? ఆయన పరిశుద్ధాత్మను మనకి అనుగ్రహించి ఉన్నాడు. అంటే నీటి మూలంగా మన క్రియలను ప్రతి విషయం ఆయన శిలువ ప్రాణంపై మనం వేసి వేయాలి. ఒక్కసారి యేసుక్రీస్తు నామములో రక్షణాత్మ నీతి మన భయభక్తులుగా దేవుడు భయభక్తులు కలిగి రక్షణ పొందాలి. అప్పుడు దేవుడు యొక్క హృదయ శుద్ధి కలిగి ఉంటారు. కాబట్టి మనందరం కూడా ఆత్మ మూలముగా మనందరం జీవిస్తాము. తర్వాత చదవాలంటే శరీరం మూలంగా జన్మించినది శరీరంలో, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మీయమై ఉన్నది. అప్పుడు మనం ఏ శరీరము అంట? ఆత్మ శరీరం కలిగి ఉంటాము. క్రీస్తులు ఎవరైతే అన్ని స్థాయిలో కలుసుకుంటామో మనం ఏ శరీరాన్ని పొందుకుంటామన్నా క్రీస్తు శరీరాన్ని పొందుకుంటాం. కాబట్టి శరీరానుసారంగా జీవితే శరీరానుగాను, మన ఆత్మానుసారం జీవించినది ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మీయులై ఉన్నది కనుక అటువంటి జీవితం మనందరూ కూడా కలిగి ఉండాలని ఒకటి యేసుక్రీస్తు వారు చెప్తారు. మన దేవుడైన యెహోవా సంవత్సరం వరకు మనల్ని కాపాడుతూ ఉంటున్నాడు. కాబట్టి మనం గతించిన జీవితాన్ని కూడా విడిచిపెట్టేసి నూతనమైనటువంటి ప్రభు యేసుక్రీస్తు నామమున అందరూ కూడా బలపరచబడాలి. నూతన స్వభావాన్ని మనం అందరూ కూడా కలిగి ఉండాలి. గడిచిన దినములలో కష్టాలెన్ని ఎదురైనా నీ వాక్యములను ధైర్యపరచెను. నా బ్రతుకు పయనము నీవు చేసిన మేలు నేను లేనన్ని ఉన్నది తండ్రి. గడిచిన దినములలో కష్టాలెన్ని ఎదురైనా నీ వాక్యమే నన్ను ధైర్యపరచెను. నా బ్రతుకు పయనంలో నీవు చేసిన మేలు నేను
నీవున్నది తండ్రి, నా జీవిత కాలమంతా నీ సేవ చేసిన గాని నీ రుణము ఎప్పటికీ నేను తీర్చగలనా. నా జీవిత కాలమంతా నీ సేవ చేసిన గాని నీ రుణము ఎప్పటికీ నేను తీర్చగలనా. దేవా నీకే స్తోత్రము, తండ్రి నీకే స్తోత్రము, దేవా నీకే స్తోత్రము, తండ్రి నీకే స్తోత్రము, దేవా నీకే స్తోత్రము, తండ్రి నీకే స్తోత్రము, దేవా నీకే స్తోత్రము, తండ్రి నీకే స్తోత్రము. గతించిన కాలమంతా నన్ను కాపాడి నూతన సంవత్సరం నాకు నీవు ఇచ్చితివి. గతించిన కాలమంతా నన్ను కాపాడితివి, నూతన సంవత్సరం నాకు నీవు ఇచ్చితివి. ఈ గతించిన జీవితాన్ని విడిచిపెట్టేసి నూతనమైనటువంటి స్వభావాన్ని మనము ఎలా పొందాలంటే నీతియుక్తమైన దేవుడికి భయపడటానికి రక్షణాత్మకమైనటువంటి మారు మనసు కలిగి ఉండాలి. లోటు ఒకసారి పాపం చేశాడు, ఆ నీతిమంతులు కావాలి. తను స్వతహాగా చేసినటువంటి పాపము కాదు. అయినను లోటు ప్రతి దినము కూడా తను దుఃఖ దినము సమాప్తం ఉన్నట్టుగా తను ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. అందుకు ప్రభువుని యేసుక్రీస్తు ఆయన నీతిమంతుడు లోతు అని రాయించబడింది. కాబట్టి ఎంతటి పాపం చేసేవాడైనా ప్రభువు రక్షిస్తాడు, పశ్చాత్తాపం జరుగుతుంది. కాబట్టి మాకు ఏమీ కలగలేదు అని అనుకోవద్దు. మన విశ్వాసపూర్వకంగా మన వాక్యానుసారంగా జీవిస్తే దేవుడు అన్నీ మనకి మేలు చేస్తాడు. మనం నమ్ముకున్న దేవుడు చాలా నీతిమంతుడు, చాలా యథార్థవంతుడైన వాడే ఉన్నాడు. మనందరికీ మేలు చేసేటువంటి దేవుడు ఆయన, కీడు చేసేటువంటి దేవుడు ఎంత మాత్రము కాదు. ఆయన మనం మేలు కోరుకునేవాడు, మనకు మేలు చేసేటువంటి వ్యక్తి కాదు. దేవుడి ఏమి కూడా మనం ఆశించకూడదు. దేవుడు కూడా నాకు దేవుడు ఏమి చేయలేదు అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. దేవుడు తప్పక ప్రతి ఒక్కరిని దీవిస్తాడు. మనందరూ ఉన్నత స్థాయిలో మనందరూ కూడా నిలబడతారు. మన వాక్యానుసారంగా జీవిస్తూ, పరిశుద్ధంగా జీవిస్తూ, నీతి మూలంగా మనందరూ శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవిస్తూ మన దేవుడి యొక్క నడవడిక మనందరం కూడా నడవాలి. హృదయ శుద్ధి గలవారు ఉండాలి. అప్పుడు మనం దేవుడు చూస్తాము. దేవుడు మనకి అన్ని కూడా మేలు కలిగి చేస్తాడు. ఇక ఈ 2026 సంవత్సరంలో మీ కుటుంబంలో అనేక మేలు పొందాలి. కుటుంబం అంతా క్షేమంగా కలిగి ఉండాలి. ఆ గతించిన జీవితం విడిచిపెట్టేయకుండా జ్ఞాపకము తెచ్చుకోకుండా నూతన స్వభావం కలిగి ఉండాలి. క్రీస్తు మహిమలో, క్రీస్తు స్వరూపముందు, యేసుక్రీస్తు పోలిక స్వరూపమునందు మనమందరూ కూడా నూతనపరచబడిన వారే. అటువంటి జీవితం కలిగి అనేక దీవెన ఆశీర్వాదం ముందుకు పొందాలని ఈ గొప్పపాటి వాక్యం అందరూ తెలియజేస్తున్నారు. దేవుడు గొప్ప వాక్యం మనందరూ వినిపిడులో ఫలింపచేయను కాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.